తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. వీకెండ్స్తో పోలిస్తే వర్కింగ్ డేస్లో కలెక్షన్లు చాలా తక్కువగా నమోదవుతాయి. రోజులు గడిచే కొద్దీ క్రమంగా డ్రాప్ అవుతూ వస్తాయి. చిన్న సినిమాల విషయంలో అయితే వసూళ్లు మరింత డ్రాస్టిక్గా పడిపోతాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం 50% లేదా అంతకన్నా ఎక్కువ కలెక్షన్లే డ్రాప్ అవుతాయి. గాలోడు సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అవ్వొచ్చని మొదట్లో ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. 4వ రోజైన సోమవారం నాడు 82 లక్షల గ్రాస్ వచ్చింది కాబట్టి 5వ రోజైన మంగళవారం నాడు 50 లక్షల వరకు వసూళ్లు రావచ్చని భావించారు. కానీ ఆ అంచనాలకు మించి ఈ సినిమా ఊరమాస్ కలెక్షన్లను రాబట్టింది. వరల్డ్ వైడ్గా 65 లక్షల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. సోమవారంతో పోలిస్తే మంగళవారం కేవలం 17 లక్షలు మాత్రమే వసూళ్లు డ్రాప్ అయ్యాయి. దీన్ని బట్టి వర్కింగ్ డేస్లో కూడా గాలోడు స్ట్రాంగ్ హోల్డ్ మెయింటైన్ చేస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇక 5వ రోజు వచ్చిన కలెక్షన్లను కలిపితే మొత్తం 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 2,97 లక్షల షేర్, 5,55 లక్షల గ్రాస్ నమోదైంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2,70 లక్షలు కాగా ఆ టార్గెట్ని దాటేసి 27 లక్షల లాభాలు తెచ్చిపెట్టింది. ఈ గాలోడు వర్కింగ్ డేస్లో ఇలాగే స్టడీ రన్ కొనసాగిస్తే మరిన్ని లాభాలు వచ్చి పడతాయి. అయితే ఈ శుక్రవారం 3 సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. నంబర్ 1 లవ్ టుడే. తమిళనాడులో ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రెజెంట్ ట్రెండ్కి తగిన పాయింట్తో ఈ సినిమా రూపొందింది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. నంబర్ 2 ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం. అల్లరి నరేష్ నటించిన ఈ సినిమా ప్రోమోలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడంతో ఈ సినిమాపై కూడా మంచి బజ్ ఏర్పడింది. నంబర్ 3 తోడేలు. హిందీలో వరుణ్ ధావన్ నటించిన భేడియా సినిమాను తెలుగులో తోడేలుగా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇందులో హీరో తోడేలుగా మారిపోతాడు. ఇది ఒక ప్రయోగాత్మక సినిమా కాబట్టి దీనిపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇలా ఈ 3 సినిమాలు మంచి అంచనాలతో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి చాలా థియేటర్లు వీటికి కేటాయిస్తున్నారు. అప్పుడు గాలోడు థియేటర్ల కౌంట్ తగ్గిపోతుంది. దీనికి తోడు కొత్త సినిమాల మోజులో ఆడియన్స్ గాలోడు సినిమాని రిజెక్ట్ చేయొచ్చు. అలా జరిగితే ఈ గాలోడు సినిమా వసూళ్లు డ్రాస్టిక్గా పడిపోయే అవకాశం ఉంది. మరి ఈ సిచ్యువేషన్ని గాలోడు ఎలా హ్యాండిల్ చేస్తాడో, ఆ 3 సినిమాలను ధీటుగా ఎదుర్కొని తన స్టడీ రన్ కొనసాగిస్తాడా లేక వాటి ముందు నిలబడలేక జెండా ఎత్తేస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అయిపోయి